ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము, నిత్య జీవం చేపట్టుము. విశ్వాసం అనేది ఒకేసారి వచ్చిన సంఘటన కాదు. అది మనము నేర్చుకోవడం ద్వారా అనేక సార్లు మన ఫెయిల్యూర్స్ ద్వారా మనం నేర్చుకునే మంచి గుణపాఠం. మన యొక్క జీవిత అనేకమైన సందర్భాలలో చాలాసార్లు అవిశ్వాసంలో నుంచి విశ్వాసంలోకి వెళ్తూ ఉంటాం. అపనమ్మికలో నుంచి నమ్మికకి వెళ్ళి వెళ్తూ ఉంటాం. మస్కబారినట్లుగా చంచలమైనట్లుగా ఉంటుంది. కానీ అదే సమయంలో మనం ఎప్పుడైతే ఏదైతే నమ్మామో దాన్ని గట్టిగా చేపట్టడం వల్ల అనేక సార్లు విజయం పొందిన సందర్భాలు కూడా ఉంటాయి. అయితే పౌలు భక్తుడు అంటాడు కదా, ఇది ఒక పోరాటం. ఈ పోరాటంలో మనం జాగ్రత్తగా పోరాడాలి. పోరాడినప్పుడు మనం తప్పనిసరిగా విజయం పొందుతాం. అయితే ఈ సందర్భాన్ని బట్టి ఒక తండ్రి తన కుమారుడి యొక్క అనారోగ్యాన్ని బట్టి ప్రభు దగ్గరికి తీసుకొస్తాడు. ప్రభు యొక్క శిష్యులు తన యొక్క కుమారుడిని బాగు చేయలేకపోయారని, బోధకుడా ఎలాగనైనా నా కుమారుడిని బాగు చేయవా అని అంటే, అయితే ప్రభు అంటాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నీ కుమారుడు ఎన్ని రోజులు ఇలా ఉన్నాడు అంటే బాల్యం నుంచే. ఎప్పుడైతే ప్రభు మీద తన విశ్వాసం ఉంచుతాడో, ఈ బాల్యం నుంచి బాగులేని కుమారుడు ఒకే ఒక ప్రభు మాట చేత స్వస్థపరచబడ్డాడు. మనం కూడా మన యొక్క హృదయంలో అవిశ్వాసం అనే గింజలు ఎప్పటినుంచో ఉంటాయి. కానీ సందర్భాన్ని బట్టి అవి మొలుకెత్తి చాలా భయంకరంగా మనల్ని నిలబడలేక మన యొక్క విశ్వాసంలో మనం చంచలమైనట్లుగా చేస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ప్రభు మీద గట్టి నమ్మకం విశ్వాసంతో ఆయన వాక్యం దగ్గరికి వచ్చి ఆయన వాగ్దానాన్ని చేతపట్టుకొని మనం ముందుకు పోతామో తప్పనిసరిగా ప్రభు మనకి ఆ విశ్వాసం మీద నిలబడడానికి శక్తినిచ్చి వాడగా ఉన్నాడు. మన యొక్క జీవిత యొక్క అనుభవంలో ఈ రోజంతట్లో ఎక్కడ మనము దారి తప్పిపోకుండా, ఎక్కడ విశ్వాసంలో బలహీన పడిపోకుండా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, ఈ విశ్వాసం మీద నిలబడటానికి నీ యొక్క గొప్ప శక్తిని మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. నీ మీద నమ్మిక ఉంచడానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.